ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా ఈ రోజు కుంభరాశి వారికి సామాన్యమైన రోజు కాదు. ఈ పవిత్ర క్షణాన్ని మనం లయకారకుడైన ఆ మహాశివుడికి, విఘ్నహర్త అయిన గణపతికి మరియు ఐశ్వర్య ప్రదాయిని అయిన లక్ష్మీమాతకు చేతులు జోడించి వినమ్రంగా ప్రార్థిద్దాం. ఓ బోలా శంకర, ఓ గణనాథ, ఓ మహాలక్ష్మీ మాత, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని పూర్తి శ్రద్ధతో చూస్తారో మరియు లైక్ చేస్తారో మరి కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ అని రాస్తారు వారందరిపై మీ కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలి. ఓ భగవంతుడా, ఈ కుంభరాశి భక్తుల జీవితంలో ఎలాంటి అద్భుతమైన మరియు దివ్యమైన చమత్కారం చేయండి అంటే వారి కుటుంబం మొత్తం ఆనంద తరంగాల్లో తేలియాడాలి. అటువంటి చమత్కారం జరగాలి అంటే వారి ఇంటి ఆవరణలో ఒక ఉత్సవం లాంటి వాతావరణం నెలకొనాలి. వారి మనసులోని ప్రతి నిజమైన కోరిక నెరవేరాలి మరియు వారి కలలకు మీ చరణాల కృపతో కొత్త రెక్కలు రావాలి. మరి స్నేహితులారా, ఈ రోజు ప్రత్యేక సమయం గురించి మాట్లాడితే ఎప్పుడైతే కుంభరాశి వారి జాతకంలో ఒక అటువంటి మార్పు సంభవించబోతుందో అది రాబోయే కాలంలో మీ జీవిత దశను మరియు దిశను రెండింటిని మార్చేయబోతుంది. మీ జాతకంలో ఏర్పడుతున్న యోగాలు కేవలం మంచివి మాత్రమే కాదు, అత్యంత అరుదైనవి మరియు అత్యంత శుభప్రదమైనవి. సాక్షాత్తు ఆ పరమశివుడి దృష్టి, గణపతి ఆశీస్సులు ఎవరి జాతకంపై పడతాయో ఇక అక్కడి నుండి దుఃఖం, దరిద్రం మరియు అడ్డంకులు ఎటువంటి చోటు ఉండదు. ఈ రోజు మీ జీవితంలో రెండు అటువంటి అద్భుతాలైతే జరగబోతున్నాయి. వీటి అనుభూతిని మీరు ఇంతకు ముందెన్నడూ పొంది ఉండరు. మొదటి అద్భుతం లక్ష్మీమాత కృపతో మీ ఆర్థిక స్థితికి సంబంధించింది మరియు రెండవ అద్భుతం మీ కుటుంబ సౌభాగ్యానికి సంబంధించింది. ఈ రెండు చమత్కారాలు ఎంత లోతుగా మరియు ఎంత విశాలంగా ఉంటాయంటే వీటి ప్రభావం చూసి మీ చుట్టూ ఉన్నవారు కూడా ఆశ్చర్యపోతారు. మరి స్నేహితులారా, ఎప్పుడైతే జీవితాన్ని రాజభోగాలతో నింపుకునే అవకాశం లభించబోతుందో ఇది కేవలం ఏదో సాధారణ క్షణం కాదు. ఇది ఆ రోజు ఎప్పుడైతే మీరు మీ జీవితంలోని ప్రతి రంగంలోనూ విజయం సాధించబోతున్నారో, ఎక్కడైతే ఇప్పటి వరకు కేవలం సంఘర్షణ మాత్రమే ఉందో, మీరు దేని గురించి అయితే కేవలం కల్పన చేశారు అది ఇప్పుడు మీకు లభించబోతుంది. ఇప్పుడు ఆ కల్పన యథాంతరంగా జరగబోతుంది. మీ జాతకంలో గ్రహాల గమనం ఏదైతే ఉందో అందులో మహాదేవుడు స్వయంగా జోక్యం చేసుకొని ఒక మహా పరివర్తన తీసుకొస్తారు. మరి ఈ మార్పు కేవలం మీ అదృష్టాన్ని మాత్రమే కాదు, మీ మొత్తం జీవిత చక్రాన్ని ఒక కొత్త మార్గంలో ముందుకు నడిపిస్తుంది. మీరు సాటిలేని అదృష్టవంతులు, ఎందుకంటే శివుడు మరియు గణపతి దేవుడి ఆశీస్సులు మీపై ఉన్నాయి. వారి దైవిక ఆశీస్సులతో ఇప్పుడు మీ జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ఏ శక్తి ఇప్పుడు మీ ఎదుగుదలను అడ్డుకునే ధైర్యం చేయలేదు, ఎందుకంటే పరమేశ్వరుడు ఇప్పుడు మీ చుట్టూ ఒక దివ్యమైన కవచ రూపంలో ఏర్పడింది. ఇప్పుడు ఇది కూడా తెలుసుకోవడం చాలా అవసరం. ఈ పరమశక్తి మీ నుండి ఏం కోరుకుంటున్నారు? భగవంతుడు కేవలం మీ బాధ్యతలో నిజాయితీని మరియు నిష్ఠను కాపాడుకోమని కోరుకుంటున్నారు. ఎవరైతే సత్యం మరియు ధర్మం వైపు మొగ్గు చూపుతారో వారికే భగవంతుడు తోడుగా ఉంటారు. మీరు మీ కర్మల్లో సత్య నిష్ఠతో ఉంటే గణపతి దేవుడి కృపతో అన్ని ఆటంకాలు తొలగిపోతాయి. లక్ష్మీమాత అనుగ్రహం మరియు శివయ్య కృప మీపై ఎప్పుడు ఉంటుంది. మీరు ఎవరితోనూ కపటంతో ప్రవర్తించకూడదు మరియు ఎల్లప్పుడూ సత్య మార్గంలో నడవాలని ఆయన కోరుకుంటారు. ఎవరైతే పుణ్య కార్యాలు చేస్తారో మరియు ఇతరుల మేలు కోరుకుంటారో వారి జీవితంలో మహాలక్ష్మి అనుకంపన ఎప్పటికీ తగ్గదు. ఇప్పటి వరకు కుంభరాశి మీ ముందు వచ్చిన కష్టాలన్నీ ముగిసిపోయే సమయం ఇప్పుడు దగ్గర పడింది. మీ జీవితంలో సమృద్ధి మరియు ఆనందం అనే కొత్త సూర్యోదయం జరగబోతుంది. పరమశివుడి కరుణతో మీ జీవితంలో సుఖశాంతుల వర్షం ప్రారంభమవుతుంది. ఇప్పుడు దేని గురించి భయం లేదా ఆందోళన చెందవలసిన అవసరం లేదు, ఎందుకంటే భోలాశంకరుడు స్వయంగా మిమ్మల్ని రక్షిస్తారు. ఆయన మీ విరోధులను ఓడించి మీకు ప్రతి విపత్తు నుండి విముక్తి కలిగిస్తారు. సమయం ఇప్పుడు పూర్తిగా మలుపు తిరిగింది మరియు మీ అదృష్టంలో శుభశక్తి ప్రవాహం వేగంగా మొదలవుతుంది. దీనివల్ల మీ అదృష్ట సూర్యుడు ప్రకాశించబోతున్నాడు. మీ ఎదుగుదలనిక ఎవరు ఆపలేరు. ఈ క్షణం మీ జీవితంలో అత్యంత నిర్ణయాత్మకమైన క్షణాల్లో ఒకటిగా నిలుస్తుంది. కాబట్టి అవకాశాన్ని వృధా చేయకండి మరియు మీ ప్రతి పనిలోనూ నిష్కల్మషమైన నిజాయితీని కాపాడుకోండి. మీ జీవితంలో అపారమైన అదృష్టం, శాంతి మరియు విజయాన్ని తీసుకొస్తుంది. ఇప్పుడు మీరు జీవితంలో ఎటువంటి ఇబ్బందులకు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. భగవంతుడి నీడ మీకు తోడుగా ఉంటుంది. ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోకండి, ఎందుకంటే ఈ సందేశం మీ జీవితంలో చమత్కారమైన మార్పును తీసుకురాబోతుంది. ఇప్పుడు ఎటువంటి సమస్య మీ మార్గంలో అడ్డంకిగా మారదు. ఎవరైతే మీపై కుట్రలు పన్నారో వారు ఇప్పుడు తమ కర్మఫలాన్ని అనుభవిస్తారు. మహాదేవుడు తన భక్తుల్ని ఎప్పుడు కాపాడతాడు మరియు ఎవరైనా వారికి బాధ కలిగించాలని చూస్తే వారిని ఆయన సరైన శిక్ష విధిస్తాడు. ఇప్పుడు మీరు ఇప్పటి వరకు
జీవితంలో ఎన్నో రకాల సవాళ్ళను ఎదుర్కొన్నారు, కానీ ఇప్పుడు ఈ సమయం వచ్చింది. ఎప్పుడు భగవంతుడు మీ ప్రతి శత్రువుని నాశనం చేస్తున్నారో, మీకు హాని చేయాలని ప్రయత్నించిన వారి ప్రతి యోచన ఇప్పుడు విఫలమవుతుంది. గణపతి దేవుడు వాటన్నిటిని విఫలం చేస్తారు. శివకృప కుంభరాశి వారి జీవితాన్ని అటువంటి మార్పుని ఇవ్వబోతుంది. దీన్ని మీరు ఊహించి కూడా ఉండరు. మీ జీవితంలో ఆ సంతోషాలు రాబోతున్నాయి. వీటిని పొంది మీరు స్వయంగా ఆశ్చర్యపోతారు. రాబోయే 24 గంటల్లోపు మీ జీవితంలో అటువంటి ఒక కొత్త ప్రారంభం జరుగుతుంది. అది మీ బాధలన్నిటినీ అంతం చేస్తుంది. ఇక నుండి మీ జీవితంలో కేవలం ఉత్సవం మరియు ఉల్లాసం మాత్రమే ఉంటాయి, మరియు మీ చుట్టూ ఉన్నవన్నీ ఎలా సౌమ్యంగా మరియు మధురంగా మారుతున్నాయి మీరు అనుభవిస్తారు. ఈ విషయం 100% నిజం, మరియు మీతో ఏదైతే చెప్పబడుతుందో అది పూర్తి ఖచ్చితమైనది. మీ అదృష్టం ఇప్పుడు మారుతుంది. ఈ మార్పును ఏ అడ్డంకి ఆపలేదు. ఈ మార్పు రాబోయే 24 గంటల్లో సంభవించబోతుంది, మరియు దీనికోసం మీరు పూర్తిగా సిద్ధంగా ఉండాలి. కుంభరాశి వారి జాతకంలో అటువంటి ఒక శుభయోగం ఏర్పడింది. దీనిని మీరు ఊహించి కూడా ఉండరు. ఈ యోగం మీకోసం అదృష్టం మరియు ఐశ్వర్య ద్వారాలు తెస్తుంది. లక్ష్మీమాత కృపతో ధనం మీ జీవితంలోకి ఈ విధంగా ప్రవహించడం ప్రారంభమవుతుంది. దీన్ని చూసి మీరు స్వయంగా ఆశ్చర్యపోతారు. ఈ మార్పు స్థిరమైన సుఖశాంతులు తీసుకురాబోతుంది, మరియు ఇప్పుడు మీ జీవితం ఒక కొత్త మార్గంలో ముందుకు సాగుతుంది. ఇదే సమయం మీ జీవితంలో అత్యంత విశిష్టమైన కాలఖండంగా నిరూపితం కావచ్చు. ఏర్పడిన శుభయోగాలు ఇదే సంకేతాన్ని ఇస్తున్నాయి. ఇప్పుడు మీ మొత్తం అదృష్టం రూపాంతరం చెందబోతుంది. మీ ఆ కలలన్నీ కూడా మీరు జరగాలని కోరుకున్నారో అవి ఇప్పుడు నెమ్మదిగా సాకారం అవుతాయి. ఏ కోరికలన్నైతే మీరు ఏళ్ల తరబడి మనసులో ఉంచుకున్నారో అవి ఇప్పుడు తమ పూర్తి రూపంలో వెల్లడి కాబోతున్నాయి. ఈ సమయం మీకోసం అత్యంత శుభప్రదమైనది, మరియు ఇప్పుడు మీరు మీ జీవితాన్ని పరిమళాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తారు. ఇప్పటి వరకు ఏ దుఃఖకరమైన అనుభవాల గుండా మీరు వెళ్లారు అవన్నీ ఇప్పుడు గతమైపోతాయి. ఇప్పుడు జీవితం ఒక నూతన యాత్ర వైపు ముందుకు సాగింది, మరియు ఆ యాత్ర కేవలం ఆనందం, ప్రేమ మరియు విజయాల వెలుగు మాత్రమే తోడుగా ఉంది. ఈ మార్పు ఏదో సామాన్యమైన మలుపు కాదు, మీ మొత్తం జీవిత దిశను మార్చేయబోతుంది. ఇప్పుడు భయం లేదా ఆందోళనకు చోటు లేదు. కేవలం మీ పురుషార్థం మరియు నిజమైన కర్మల మీద దృష్టి కేంద్రీకరించండి. ఎందుకంటే ఇప్పుడు మీ విరోధుల ప్లాన్లన్నీ విఫలమవుతాయి. మీ జీవితంలో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటి మూలల్లో ఆ వ్యక్తులే ఉన్నారు. వారు ఇప్పుడు ఓటమి రుచి చూడబోతున్నారు. మహాదేవుడు ఇప్పుడు స్వయంగా వారికి వారి కర్మల సరైన ఫలాన్ని ఇస్తారు. ఏ దుష్ట శక్తి ఇప్పుడు మీకు కష్టం కలిగించలేదు, ఎందుకంటే ఇప్పుడు గణపతి దేవుడు మీకు రక్షణ కోసం సిద్ధంగా ఉన్నారు. మీ అన్ని అసంపూర్ణ కళలన్నీ పూర్తి కాబోయే సమయం వచ్చింది. జీవితంలో సుఖ సమృద్ధి యొక్క నిరంతర ధార ప్రవహిస్తుంది. ఈ సమయం మీ జీవితంలో అత్యంత ప్రకాశవంతమైన కాలం కావచ్చు, మరియు దీన్ని ఉత్తమంగా ఉపయోగించుకోవడం చాలా అవసరం. ప్రతి వ్యక్తికి ఈశ్వరుడు ఎప్పుడో ఒకప్పుడు అటువంటి ఒక బంగారు అవకాశాన్ని అందిస్తారు. అది వారి మొత్తం జీవితాన్ని మార్చేస్తుంది, మరియు ఈ అవకాశం ఇప్పుడు మీకు లభించబోతుంది. ఇప్పుడు కేవలం ఇదే చేయాలి. మీరు మీ కర్మల్లో నిష్కలషమైన సత్యాన్ని మరియు పూర్తి సమర్పణను కలిగి ఉండాలి. తద్వారా భగవంతుడి ఆశీస్సులు నిరంతరం మీ జీవితంలో ఉంటాయి. ఈ సమయం మీకోసం అత్యంత ముఖ్యమైనది, మరియు ఇదే మార్పు రేపటి రోజుకు కొత్త దిశకిస్తుంది. మరి స్నేహితులారా, చాలాసార్లు ఇలా జరుగుతుంది. మీకు తెలియకుండానే మీ అదృష్టానికి కారణమైన వస్తువులు ఎవరికైనా ఇచ్చేస్తారు. ఆ వస్తువు మీ దగ్గర ఉన్నంత వరకు జీవితంలో ఎటువంటి అడ్డంకులు రావు, కానీ మీరు దాన్ని ఎవరికైనా అప్పగించగానే జీవితంలో ఆటంకాలు మొదలవుతాయి. ధనం కొరత, మానసిక ఒత్తిడి మరియు దురదృష్టం పెరుగుతూ పోతాయి. అందుకే ఈ రోజు కుంభరాశి వారు ప్రత్యేకంగా జాగ్రత్త వహించాలి. కొన్ని విశిష్ట వస్తువులు ఎవరికి ఇవ్వకూడదు. ముఖ్యంగా ఎవరైనా మిమ్మల్ని చీపురు అడిగితే అది చిన్నదైనా పెద్దదైనా సరే మీరు ఖచ్చితంగా ఇవ్వనని చెప్పాలి. విశేష పర్వదినాల్లో లేదా పండుగల్లో ఇరుగు పొరుగు వారు లేదా తెలిసిన వారు అటువంటి వస్తువును అడుగుతారు, కానీ మీరు స్పష్టంగా నిరాకరించాలి. చీపురు మహాలక్ష్మికి ప్రియమైన వస్తువుల్లో ఒకటి, మరియు ఒకవేళ మీరు దాన్ని ఎవరికైనా ఇస్తే అది లక్ష్మీదేవి అసంతృప్తికి కారణమవుతుంది మరియు మీ అదృష్టంలో విఘ్నం కలిగిస్తుంది. ఒకవేళ మీరు ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే ఆర్థిక సహాయం చేయండి, కానీ చీపురు మాత్రం ఇవ్వకండి. అదే విధంగా మీరు స్వయంగా ఉపయోగించిన వస్తువు అంటే పాత బట్టలు, చెప్పులు, బూట్లు లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు ఇతరులకు ఇవ్వడం కూడా మీ అదృష్టాన్ని క్షీణింపజేస్తుంది. మీరు అటువంటి వస్తువులను ఇంటి నుండి బయటికి ఇచ్చినప్పుడు అది ప్రతికూల శక్తిని ఆహ్వానించినట్లు అవుతుంది. దీనితో పాటు ఒకవేళ సాయంత్రం వేళ ఎవరైనా మిమ్మల్ని డబ్బు అడిగితే ఎటువంటి ధార్మిక ప్రక్రియ లేకుండా నేరుగా డబ్బు ఇవ్వకండి. ఒకవేళ ఇవ్వడం తప్పనిసరి అయితే ముందుగా దీపం వెలిగించి ధూపం వేసి లక్ష్మీమాతకు శ్రద్ధతో నివేదించి ఆపై డబ్బు ఇవ్వండి. లేదంటే ఆ సమయంలో డబ్బు ఇవ్వడం వల్ల ఇంట్లో ధన నష్టం మరియు సుఖశాంతులతో తగ్గుదల సంభవించవచ్చు. ఇది కాకుండా ఇంటి శుభ్రత విషయంలో అశ్రద్ధ చేయడం కూడా అత్యంత తీవ్రమైన ఫలితాలు ఇస్తుంది. ఒకవేళ మీరు యశస్సు మరియు ప్రతిష్టలు ఇచ్చే సమయంలో శుభ్రతలో లోటు చేస్తే దాని వెనుక భారీ పశ్చాత్తాపం దాగి ఉంటుంది. ఇంటి శుభ్రతలో చేసే తప్పు మీ అదృష్టాన్ని ఆపేయవచ్చు. అందుకే మేము పదే పదే ఇదే కోరుకుంటున్నాము. మీ జీవితంలో ఏ పని చేసినా ఈ విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఈ రోజు మీరు శివయ్య కృపతో అటువంటి సుఖకరమైన
వార్త వింటారు. అది వినగానే మీ ముఖంలో చిరునవ్వు వికసిస్తుంది మరియు మీరు ఆనందంతో నిండిపోతారు. ఒకవేళ మీ మనసులో ఏదైనా ప్రత్యేక అభిలాష ఉంటే అది కూడా భగవంతుడి కృపతో సాకారం అవుతున్నట్లు కనిపిస్తుంది. మీ జీవితంలో ఇప్పుడు అంతా మీకు అనుకూలంగా మారుతున్నట్లు కనిపిస్తుంది. మీరు ఎంత ప్రయత్నించినా లేదా ప్రయత్నించకపోయినా ఈ ఘటన జరిగి తీరుతుంది. ఎందుకంటే ఇది ఈశ్వరుడి ద్వారా నిర్ణయించబడింది. ఈ క్షణం కుంభరాశి వారి జీవితంలో అత్యంత సుందరమైన క్షణాల్లో ఒకటిగా మారవచ్చు. ఇప్పటి వరకు మీ జీవితంలో ఎన్నో సంఘర్షణలను మరియు లేమిని అనుభవించారు. కానీ ఇప్పుడు మీరు మీ జీవితం నుండి సమస్త దోషాలు కూడా తొలగిపోతాయని మరియు అదృష్టం మీకు తోడుగా ఉంటుందని నమ్మాలి. ప్రతి రంగంలోనూ మీకు విజయాలు లభిస్తాయి మరియు లాభానికి అటువంటి మార్గాన్ని తెచ్చుకుంటాయి. వీటిని మీరు ఊహించి కూడా ఉండారు. మీకు సమీప భవిష్యత్తు ఒక అనుభవజ్ఞుడైన వ్యక్తి సరైన దిశను చూపిస్తారు మరియు మీరు వారి మార్గదర్శకత్వంతో ఏదైనా అత్యంత అవసరమైన పని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యులు కూడా ఈ సమయంలో మీకు అనూహ్యంగా సహకారాన్ని అందిస్తారు. ప్రతి రంగంలోని విజయం లభించే యోగాలు కనిపిస్తున్నాయి. కానీ ఇది కూడా అవసరం. ఏ పని చేసినా దాన్ని ఏకాగ్రత మరియు గోప్యంగా చేయండి. ఒకవేళ మీరు ముందే ఎవరికైనా సమాచారం ఇస్తే మీ ప్రణాళిక విఫలమయ్యే అవకాశం ఉంది. అలాగే సంతానానికి సంబంధించిన ఏదైనా శుభవార్త అందే అవకాశం ఉంది. ప్రయాణాలు కూడా సౌమ్యమైన యోగాలున్నాయి. అవి మీకు అత్యంత లాభదాయకంగా నిరూపితమవుతాయి. ఈ సమయం మీ పురోభివృద్ధికి అమూల్యమైనది. ఒకవేళ మీరు దీని అనవసరమైన మాటల్లో మరియు నిర్ధారకరమైన పనుల్లో నష్టపరిస్తే మీరు ఆ వరాలన్నిటికీ దూరం కావచ్చు. దేనికోసమైతే మీ ఆత్మ ఆరాట పడుతుందో ఈ సమయంలో మీరు కేవలం గ్రహాల తోడు మాత్రమే దొరకడం లేదు. గణపతి దేవుడి కృపతో లాభాల కొత్త ద్వారాలు కూడా తెచ్చుకుంటున్నాయి. రాబోయే 24 గంటలు మీకోసం అత్యంత విశిష్టమైనది. ఎందుకంటే గ్రహాల గమనం అటువంటి శుభ సంకేతాలు ఇస్తుంది. మీ జీవితం కేవలం ఉన్నతి మాత్రమే రాసి పెట్టి ఉందని మీ జీవితంలో కేవలం ఉన్నతి మాత్రమే రాసి పెట్టి ఉందని అయితే ఒకవేళ మీరు ఈ సమయానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే మరియు వ్యర్థమైన మాటల్లో మునిగిపోతే మీరు స్వయంగా అటువంటి ఒక వలలో చిక్కుకుంటారు. దాని నుండి బయటపడడం కష్టమవుతుంది. కుంభరాశి వారు అతిపెద్ద పొరపాటు ఏమిటంటే ఎప్పుడైనా ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మధ్యలోనే దాన్ని వదిలేసి స్నేహితులతో సరదాలకు పనికిరాని మాటలకు మరియు అటు ఇటు తిరగడానికి వెళ్ళిపోతారు. మీరు సమయాన్ని గౌరవించినంత వరకు ధనం సుఖం మరియు విజయం కూడా మిమ్మల్ని గౌరవించవు అని మీరు అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీరు నిజంగా సమృద్ధిని కోరుకుంటే వినోదం మరియు సరదాల వ్యామోహాన్ని వదులుకోవాల్సిందే. మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ ఆనందం కావాలంటే సమయం దొరుకుతుంది కానీ ధనం దొరకదు. ఒకవేళ ధనం కావాలంటే అప్పుడు సమయం ఉండదు మరియు పనికిరాని ఆనందాన్ని పొందే సౌకర్యం కూడా ఉండదు. ఇప్పుడు మీరు ఎవరిని ఎంచుకుంటారో అది మీరే నిర్ణయించుకోవాలి. ఒకవేళ మీరు లక్ష్మీదేవి కృపను కోరుకుంటే శివయ్య మార్గంలో శ్రమ మరియు తపస్సు వైపు సాగాల్సి ఉంటుంది. ఎందుకంటే శ్రమను పూజగా భావించి చేసినప్పుడు అదృష్టం స్వయంగా తలవంచుతుంది. మీ గ్రహస్థితి ఇప్పుడు మీకు అనుకూలంగా ఉంది. మీరు ఎంత ఎక్కువగా పరిశ్రమిస్తే అంతగా బోలాశంకరుడి తోడు మీకు లభిస్తుంది. ఈ రోజున వ్యర్థమైన అలవాట్లకు దూరంగా ఉండండి. మీరు గుంపు నుండి విడివడి ఏదైనా విలక్షణంగా చేసి చూపినప్పుడే సమాజం మిమ్మల్ని ప్రశంసిస్తుంది మరియు మీ ప్రయత్నాలకు విలువ ఇస్తుంది. మీరు ఇది కూడా అర్థం చేసుకోవాలి. మీరు సాధారణ జీవనశైలి పరిధిలో ఉన్నంత వరకు ప్రజలు మిమ్మల్ని సాధారణ వ్యక్తిగానే భావిస్తారు. కానీ ఎప్పుడైతే మీరు ఏదైనా అద్వితీయమైనది చేసి చూపుతారో అప్పుడు అదే ప్రజలు మిమ్మల్ని కొనియాడతారు. ఇదే కారణం చేత మేము ఈ విషయాన్ని మళ్లీ చెప్తున్నాము. రాబోయే 24 గంటల సమయం మీకోసం అత్యంత విశిష్టమైనది మరియు అదృష్టప్రదమైనదిగా నిరూపితం కావచ్చు. ఈ సమయంలో కొత్త లాభాల మార్గాలు తెరుచుకుంటాయి మరియు ఒకవేళ మీరు పూర్తి కష్టపడి పనిచేస్తే లక్షల కొద్ది సమృద్ధి మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు. ఇది అటువంటి సమయం. ఎప్పుడు మీ ఆశలు కొత్త ఎత్తులకు చేరుకోగలవు. మీ అదృష్టంలో ఈ సమయంలో ఏ శుభయోగాలు ఏర్పడుతున్నాయో అవి మీరు మీ ముందు ఎవరు నిలబడలేరు అనే సంకేతాన్ని ఇస్తాయి. మీ ముందు ఎవరైనా సమానంగా పరిశ్రమించినా మీ పట్టుదల మరియు భగవంతుడి ఆశీస్సులు మిమ్మల్ని వారి కంటే ఎంతో ముందుకు తీసుకెళ్తుంది. మరి స్నేహితులారా, మరి కుంభరాశి వారు మీ పొరపాట్ల సంఖ్య ఇప్పటి వరకు పరిమితంగా ఉంది. అందుకే మేము మౌనంగా ఉన్నాం. కానీ ఇప్పుడు ఆ సమయం కాదు. ఎందుకంటే మీరు మీ తప్పుల హద్దులను దాడుతున్నారు. ఇప్పుడు నేను నిశ్శబ్దంగా ఉండలేను. ఒకవేళ నా మాటలు మీకు కఠినంగా అనిపిస్తే క్షమించండి. కానీ ఒకవేళ మీరు ఈ విషయాలను కూడా విస్మరిస్తే ముందు ముందు చాలా భారీగా బాధపడవలసి రావచ్చు. నా ఒక మాటను జాగ్రత్తగా వినండి. ఎందుకంటే చాలా సార్లు ఇలాంటి అనుభవం ఎదురయ్యింది. ఎప్పుడైతే మీరు జీవితంలోని ఇబ్బందులను ఎదుర్కొంటూ అసలు మేము ఏం చేశామని మా కలలు నెరవేరడం లేదు అని ఆలోచిస్తారు. మీరు ఇది అనుభవిస్తారు. ఎంత కష్టపడినా ప్రతిసారి సుఖం లేదా విజయం వచ్చే సమయానికి ఒక క్షణంలో అంతా చేజారిపోతుంది. అప్పుడు మీరు కోపంతో భగవంతుని ప్రశ్నిస్తారు. అసలు మీతోనే ఎందుకు ఇలా జరుగుతుంది అని. మీరు ఈశ్వరుడితో ఏకంగా ఇది కూడా అనేస్తారు. ఆయన మీ చిన్న చిన్న సంతోషాలను కూడా ఎందుకు భరించలేకపోతున్నారని. కానీ మీకు ఇది తెలియదు. భగవంతుడు మిమ్మల్ని అంతకు ముందు ఎన్నోసార్లు క్షమించారు. కానీ మీరు చేసిన తప్పులు మాటి మాటికి మరి హద్దులు దాటిపోతున్నప్పుడు ఫలితాలు కూడా కఠినంగా ఉంటాయి. మీరు కేవలం మీ కష్టాలు చూస్తారు కానీ మీ ద్వారా జరిగిన తప్పుల గురించి ఆలోచించారు. మీరు ఎన్నిసార్లు ప్రతికూల ఆలోచన వ్యాప్తి చేశారు.
దేవతలు ఉపేక్షించారు, వారికి బాధ కలిగించారు. దీనిపై ఎప్పుడు ఆత్మచింతన చేయలేదు, మీరు వారి పట్ల కృతజ్ఞతను వ్యక్తపరచలేదు, మరి ఎప్పుడు మీ అపరాధాల కోసం క్షమాపణ కోరలేదు. అందుకే ఈ రోజు ఒక రహస్యాన్ని చెప్పబోతున్నాము. అది విని మీ ఆత్మ కూడా ఉలికి పడుతుంది. మీ జీవితంలో ఒక దివ్య శక్తి, ఒక గొప్ప దేవత అత్యంత అనుగ్రహంతో ఉన్నారు. ఇప్పటి వరకు దూరం, అసమ్మతి లేదా అవిశ్వాసం ఉండి ఉంటే ఇప్పుడు అదంతా మూసిపోతుంది. మహాదేవుడి కృపతో ఇప్పుడు పరస్పర సంబంధాలు అటువంటి మాధుర్యం మరియు ఆప్యాయత వస్తాయి. మీ ప్రేమ జీవితం మళ్ళీ ఒక కొత్త ప్రారంభం వైపు సాగుతుంది. మీ భాగస్వామి ఇప్పుడు మీ భావాలను మెరుగ్గా అర్థం చేసుకుంటారు మరియు ఏ విషయాల గురించి అయితే మనస్పర్ధలు వచ్చేవో ఆ విషయాలు ఇప్పుడు మీ ఇద్దరి మధ్య సమసిపోవడం మొదలవుతాయి. జీవిత భాగస్వామి అయినా లేదా ప్రేమికురాలైనా ప్రతి ఒక్కరు ఇప్పుడు మిమ్మల్ని మునుపటి కంటే ఎక్కువగా అర్థం చేసుకోబోతున్నారు. ఈ సమయం ప్రేమ, స్నేహం మరియు ఆత్మీయత నిండి ఉండబోతుంది. ఆరోగ్యంలో కూడా మీకు ఉపశమనం లభిస్తుంది. ఏ శారీరక లేదా మానసిక సమస్యతో అయితే మీరు చాలా కాలంగా పోరాడుతున్నారో అవి ఇప్పుడు ముగియడం ప్రారంభమవుతుంది. శరీరంలో కొత్త శక్తి ప్రసరిస్తుంది మరియు మనసులో స్థిరత్వం వస్తుంది. ఏ వ్యక్తులైతే ఏదైనా దీర్ఘకాలిక వ్యాధితో ఇబ్బంది పడుతున్నారో వారికి ఇప్పుడు ఆరోగ్య లాభం చేకూరుతుంది. ఇప్పుడు ధన సంపద గురించి మాట్లాడి ఎవరికైతే ఎల్లప్పుడూ డబ్బు ఇబ్బందులు ఉండేవో, ఎవరి దగ్గర అయితే ఎప్పుడు సరిపడ ధనం ఉండేది కాదో ఇప్పుడు వారి జీవితంలో మహాలక్ష్మి స్వయంగా ప్రవేశించబోతుంది. మీ జాతకంలో ఏర్పడుతున్న యోగం, ధనలాభం, పెట్టుబడిలో విజయం, ఆగిపోయిన డబ్బు తిరిగి రావడం మరియు కొత్త ఆదాయ మార్గాలు తెరిచేలా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారం మరియు ఉద్యోగ రంగంలో ఉన్న అడ్డంకులు ఇప్పుడు తొలగిపోతాయి మరియు మీ అదృష్టం ఒక కొత్త దిశలో ముందుకు సాగుతుంది. ఆదాయానికి కొత్త వనరులు ఏర్పడతాయి, ధనరాక పెరుగుతుంది. ఇదంతా ఒక రోజులో జరగదు, కానీ దీని ప్రారంభం రాబోయే 24 గంటలు స్పష్టం కనిపిస్తుంది. ఇక కెరీర్ గురించి మాట్లాడితే ఎవరైతే ఉద్యోగం కోసం వెతుకుతున్నారో లేదా తమ పని రంగంలో ప్రమోషన్, గౌరవం లేదా ఉన్నత పదవిని కోరుకుంటున్నారో వారికి కూడా ఒక పెద్ద అవకాశం రాబోతుంది. మీరు ఏదైనా పెద్ద బాధ్యతను పొందుతారు. మీ కెరియర్ ను ఒకసారిగా పైకి తీసుకువెళ్లే ఏదైనా ప్రతిపాదన అందుతుంది. ఒకవేళ మీరు ఏదైనా పరీక్ష లేదా పోటీకి సిద్ధమవుతుంటే మీ కష్టం ఇప్పుడు రంగు మారుతుందని మీరు అర్థం చేసుకుంటారు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి ఉన్నత హోదా లేదా ఆర్థిక లాభదాయకమైన ప్రతిపాదన లభించవచ్చు. మీరు ఈ అవకాశాలను ఎలా స్వీకరిస్తారు అనేది మీరే నిర్ణయించుకోవాలి. మీరు స్వయంగా మీ లోపల సానుకూలతను మరియు కర్మశీలతను ఉంచుకోనంత వరకు మహాదేవుడి ఆశీస్సులు ఫలితాలు ఇవ్వవు. భగవంతుడి కృప అందరినీ సమానంగా ఉంటుంది, కానీ దాని ప్రభావం ఎవరైతే దాన్ని గౌరవిస్తారో మరియు సరైన దిశలో ప్రయత్నిస్తారో వారిపైన స్పష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఈ చమత్కారాలు లభించబోతున్నప్పుడు మీ లోపల ఉన్న సౌమ్యతను, తప్పుడు స్నేహాలు మరియు సమయాన్ని వృధా చేయడం వంటి విషయాలు త్యజించి ఆత్మవిశ్వాసం, పట్టుదల మరియు మంచి మనసుతో ముందుకు సాగడం మీ బాధ్యత అవుతుంది. ఈ రోజు కుంభరాశి వారి జీవితంలో జరగబోయేది సామాన్యమైనది కాదు. అది ఎంత అద్భుతమైనది మరియు విస్మకరమైనది అంటే మీ ఇరుగు పొరుగు వారు మరియు సమాజంలో ప్రజలు మీ మార్పును చూసి ఆశ్చర్యపోతారు. ఈ రోజు అటువంటి వార్త రావచ్చు. మీరు స్వయంగా మిఠాయి పంచవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. భగవంతుడు మీ మొర ఆలకించారని మరియు ఇప్పుడు మీకు ఎటువంటి చింత లేదని మీరు అందరికీ చెప్తారు. ఇది మీ జాతకంలో మహాశివుడు అటువంటి జోక్యం చేసుకున్న సమయం. దీనివల్ల ఇప్పుడు మీ జీవిత ప్రవాహం నేరుగా లక్ష్యాల వైపు సాగుతుంది. ఇప్పుడు మొదటి అద్భుతం మీ జీవితంలోని ఆర్థిక మరియు కుటుంబ రంగాల్లో వెల్లడి కాబోతుంది. ఈ చమత్కారం ఎంత శక్తివంతంగా ఉంటుందంటే ఏ ఇళ్లలో అయితే ఇప్పటి వరకు డబ్బు ఇబ్బందులు ఉండేవో, ఎక్కడైతే ఖర్చులు నడ్డి విడిచేవో, ఎక్కడైతే అవసరాలు ప్రతిసారి కోరికను అణచివేసేవో అక్కడ ఇప్పుడు సమృద్ధి మరియు ధనం యొక్క అటువంటి వర్షం కొరబోతుంది. దాన్ని మీరు ఊహించి కూడా ఉండరు. బోలా శంకరుడు మీ అదృష్ట రేఖను స్వయంగా తన చేతులతో మళ్లీ రచించారు. ఇప్పుడు మీ ఆదాయం పెరుగుతుంది, కొత్త కొత్త వనరులు తెచ్చుకుంటాయి, ఆగిపోయిన ధనం తిరిగి లభిస్తుంది, పాత పెట్టుబడి అకస్మాత్తుగా మీకు లాభాలు ఇవ్వడం ప్రారంభిస్తుంది. భగవంతుడి కృప మీ ఇంట్లోకి ప్రవేశించగానే అదే క్షణం నుండి అంతా మారడం మొదలవుతుంది. మీ కుటుంబంలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరి చికిత్స కోసం మీరు నిస్సహాయంగా భావించారో అక్కడ ఇప్పుడు మెరుగుదల కనిపిస్తుంది. మీ ఆత్మీయుల మధ్య ఉన్న కటుత్వం మధురంగా మారుతుంది. ఏకంగా కొన్ని ఇళ్లలో అయితే ఇలా కూడా జరుగుతుంది. ఎవరో మర్చిపోయినా ప్రేమిత్రుడు తిరిగి రావచ్చు లేదా ఏళ్ల తరబడి చెడిపోయిన సంబంధాలు మళ్లీ కలుస్తాయి. ఈ అద్భుతం ఎంత విశాలమైనది అంటే మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూర్చొని చిరునవ్వు చిందిస్తారు. ఇది మహాశివుడి యొక్క అదే చమత్కార స్పర్శ. ఇది ఎండిపోయిన తోటను కూడా పచ్చగా మారుస్తుంది. మీ జీవితంలోని వ్యక్తిగత ఆత్మవిశ్వాసం, ప్రతిష్ట మరియు సామాజిక గుర్తింపు సంబంధించింది. ఇప్పటి వరకు మీరు ఎంత కష్టపడినా మీ పనికి దక్కాల్సిన గుర్తింపు లభించలేదు, కానీ ఇప్పుడు శివయ్య కృపతో అటువంటి సమయం వచ్చింది. మీ పని, మీ యోగ్యతను, మీ కష్టాన్ని చూశారు, ప్రశంసిస్తారు మరియు ఏళ్ల తరబడి మీరు దేనికోసమైతే తపస్సు చేశారో ఆ గౌరవం మీకు లభిస్తుంది. సమాజంలో మీ గుర్తింపు కొత్తగా ఉంటుంది. మీకు ఏదైనా పెద్ద ప్రతిపాదన రావచ్చు, ఏదైనా పోటీలో విజయం లభించవచ్చు
పెంచవచ్చు, మీ ప్రతిష్ట ఏదైనా అటువంటి ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. ఎక్కడికి చేరుకోవాలి మీరు కేవలం కల్పన చేశారు. ఈ చమత్కారం మీ ఆత్మవిశ్వాసాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్తుంది. ఇప్పుడు భయం, సంశయం మరియు అల్పభావన చోటు లేదని మీరు గమనిస్తారు. మీ మాటల్లో ప్రభావం ఉంటుంది, మీ నిర్ణయాల స్పష్టత ఉంటుంది మరియు వ్యక్తిత్వంలో మహాదేవుడి తేజస్సు కనిపిస్తుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే శివయ్య ఇప్పుడు మీకోసం తన వరదహస్తాన్ని తెరిచారు. మరి స్నేహితులారా, ఈ రోజు మీ అదృష్టం రెట్టింపు కావాలంటే ఈ పరిహారం తప్పకుండా పాటించండి. ఉదయాన్నే శివాలయానికి వెళ్లి శివలింగానికి పాలు లేదా గంగాజలంతో అభిషేకం చేయండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు పఠించండి. ఇది మీ దోషాలు హరిస్తుంది. విఘ్నహర్త అయిన గణపతికి 21 గరిక పూజలు సమర్పించండి. దీని వల్ల మీ పనుల్లో ఆటంకాలు తొలగి విజయాలు లభిస్తాయి. ఇంట్లో మహాలక్ష్మి ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి శ్రీ సూక్తం పఠించండి. దీని వల్ల ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. ఈ రోజున పేదలకు బియ్యం, పాలు లేదా తెల్లని వస్త్రాలను దానం చేయండి. ఇది మీకు భగవంతుడి సంపూర్ణ అనుగ్రహాన్ని ఇస్తుంది. మరియు స్నేహితులారా, ఈ పరిహారాలు అత్యంత ప్రభావవంతమైనవి. వీటిని పూర్తి విశ్వాసంతో పాటించండి. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.